హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి కరకరలాడే కమ్మనైన మురుకుల్ని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా మంచి క్రిస్పీనెస్తో టేస్టీగా ఉండేలాగా తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ జంతికలు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండిని జల్లించుకోవాలి. పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఇందులోని ఉండలేమీ లేకుండా పిండంతా పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును తీసుకొని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఈ వాము ఫ్లేవర్ వచ్చేసి మురుకుల్లో చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్న ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పిండిని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసుకున్న ఆయిల్ కానీ గీ కానీ బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఈ జంతికల గొట్టంలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని జంతికల గొట్టంలో ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. ఈ జంతికల గొట్టంలోకి ఆయిల్ ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లేదు, మొదటిసారి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎంతైతే సరిపోతుందో అంత పిండిని వేసేసుకొని మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అందులోకి ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్నట్లయితే అందులో వచ్చే ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు మరొకసారి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి క్రిస్పీనెస్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఈ మురుకులు తయారు చేసుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. బియ్యం పిండిని ఒకటి మిల్లులో పట్టించుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే కొంచెం శనగపిండిని కలుపుకొని అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు. జంతికల్ని ఇలా తయారు చేసుకోండి, మంచి క్రిస్పీనెస్తో టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంట్లోనే మన చేతులతో మనమే మంచి హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.